హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మార్క్ ఎర్నిస్టో చెగువేరా అర్జెంటీనా దేశస్థుడైన మార్క్ ఎర్నిస్ట్ చెగువేరా గురించి చెప్పబోతూ ఉన్నాను. చెగువేరా శతాబ్దం చూసిన అజరామర విప్లవకారుడు కానే కాదు, వీరుడు. ఊర్లో కొందరు అంతెందుకు, నాకే పదవి వదిలేయడం అంటే ప్రాణాలు పోతాయి, కానీ ఆయన మాత్రం మంత్రి పదవి, సకల సౌకర్యాలు, ప్రోటోకాల్ అన్నీ వదిలి తిరిగి యుద్ధరంగంలోకి వెళ్ళాడు. క్యూబా దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి ఆ తర్వాత ఆరోగ్య రంగంలో ప్రపంచ నెంబర్ 1 స్థాయికి చేర్చిన వైద్య విద్య అభ్యసించిన మహానుభావుడు. ఫిడెల్ కాస్ట్రో అంతకుముందు క్యూబాను కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఫిడెల్ కాస్ట్రో తర్వాతి అంతటి గౌరవం, పేరు, హోదా, ప్రోటోకాల్ పొందిన వ్యక్తి, కానీ ఆయనకి అవేవీ సరితూగలేదు. ఇంకా మిగిలిన దేశాలను నియంత పాలన నుంచి విముక్తి చెందించాలని ఆయన గొప్ప ఆలోచనలతో బొలివియా అనే దేశానికి వెళ్ళి ఆ దేశ స్వాతంత్ర యుద్ధంలో ప్రాణాలు అర్పించాడు. ఒక విలేజ్ గవర్నమెంట్ స్కూల్లో అమెరికా సైన్యానికి లొంగిపోయి చివరకు తుది శ్వాస వరకు తిరగబడి అమరుడు అవడం, అది ఒక మనిషి కాదు, ఒక ప్రతీకి. గత 100 సంవత్సరాల్లో చెగువేరా లాంటి యోధుడు పుట్టలేదు, ఇక మీద పుట్టే అవకాశమూ లేదు. ఆయన జీవితం తాత్వికత, ధైర్యం, త్యాగం, స్వాతంత్ర్యం అన్నీ కలగలిపిన విప్లవ గాథ అని చెప్పవచ్చు.